ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో మహాలక్ష్మి ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు అందరికీ కూడా వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క శుభాకాంక్షలు ఆశీస్సులు. శ్రావణ మాసంలో అందరికీ శుభాలను జయాలను ఐశ్వర్యాలను ప్రసాదించాలని విద్యార్థులకు విద్యాలక్ష్మిగా, ఉద్యోగస్తులకు ఉద్యోగలక్ష్మిగా, వ్యాపారస్తులకు వ్యాపారలక్ష్మిగా, ఐశ్వర్యవంతులకు ఐశ్వర్యలక్ష్మిగా ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం. 1/8/2025 నుండి 15/8/2025 వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఓసారి వీక్షింపచేద్దాం. మిథున రాశిలో 12 సంవత్సరముల తర్వాత గురువు మరియు శుక్ర భగవానుడు సంయోగ సంచార స్థితి. కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము. సింహరాశిలో కేతు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుని వక్రగమన సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మీనరాశి వారు వరలక్ష్మి వ్రత పండగ సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారిని ఎలాంటి వస్త్రాల ద్వారా ఎలాంటి నైవేద్యం ద్వారా అమ్మవారిని ఆశీస్సులు పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలో 4 పాదాలు కలిపితే మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. రాశిలోనే శని భగవానుడు సంచారం చేయడము, ఏళ్లనాటి శని వీరికి మధ్యమ సంచార స్థితి ఉండడము, అనేక రకాలైనటువంటి సమస్యలతో అనారోగ్య ఇబ్బందులు ఆటంకాలతో సతమతమవుతూ ఉంటారు. కానీ కష్టపడి పనిచేయడం మీనరాశి వారి సొంతం. ధనం వస్తే ఐశ్వర్యం వస్తే మా అందరి యొక్క యూనిటీతో సక్సెస్ అయ్యావు అంటారు. మీరు ఫెయిల్యూర్ అయితే ఇది నీ ఒక్కడి వల్లే అయిందని చెప్పి మీ మీద నిందలు వేయడానికి అనేక మంది పొంచి ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. తొందరపడి ఏది ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. అది ఏ కాకుండా 12 సంవత్సరాల తర్వాత శుక్ర భగవానుడు గురువుతో మిథున రాశిలో సంచారం చేయడం వలన విశేషంగా బ్యాంకులు లావాదేవీలు ఓటీపీలు అలాగే ఫేస్బుక్లో వాట్సాప్లో నీకు నచ్చినది కదా ఇది నిజం కదా అని చెప్పి ఎప్పుడైతే దానిని ఫార్వర్డ్ చేసావా భారీ మూల్యం చెల్లించక తప్పదు మిత్రమా అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. ధనపరమైన ఇబ్బందులు, అనేక రకాలైనటువంటి బంగారు ఆభరణాలు, ఓటీపీలు పక్కవారు చెరవేసుకొని మీ యొక్క ధనాన్ని దొంగలించబడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. సంతాన స్థానంలో ఏడాది తర్వాత ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైనటువంటి దంపతులకు పుత్రిక సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, పిల్లలు ఉన్నతంగా ఎదగాలని చెప్పి తల్లిదండ్రులు ఆహార నిశలు కష్టపడుతూ ఉంటారు. అదే భావన పిల్లలు కూడా అర్థం చేసుకోగలిగినట్లయితే కుటుంబమే కదా స్వర్గసీమ అనే పరిస్థితి ఉంటుంది. లేకపోతే ఎవరికి వారే యమునా తీరయ్యే పరిస్థితి ఉంటుంది. అదే కాకుండా 6వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ముందు ఇప్పుడు తర్వాత అని ఆలోచించగలిగితే చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించగలగాలి. 7వ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన నీటితో కానీ నిప్పుతో కానీ పంచభూతాలతో కానీ దయచేసి చెలగాటం ఆడవద్దు. ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యూన్యత చాలా అవసరం. కుటుంబంతో
వీలైనంత వరకు దాపరికలమైనటువంటి వ్యవహార కార్యకలాపాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి. రహస్య చర్చలకు, రహస్య మంతనాలకు ఇది సరైన సమయం కాదు. వీలైనంత వరకు మౌనము, ధ్యానము, ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తన, ఆరోగ్యంగా ఉండగలిగినట్లయితే ఈ యొక్క శని యొక్క తీక్ష ప్రభావం తగ్గి, కుజదోష ప్రభావం తగ్గి, ఆయుర ఆరోగ్యాలు మీ సొంతమవుతాయని చెప్పి గమనించాలి. ఈ శ్రావణమాస సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారికి వీలైనంత వరకు వర్ణపు అంటే బంగారు రంగు లేకుండా పసుపు రంగు వస్త్రాలతో అలంకారం చేయడము, చామంతులతో అమ్మవారికి పూజ చేయడము, శక్తి కలిగితే బంగారు పూలతో అర్చన చేయడము, బంగారు ఆభరణాలను అమ్మవారి దగ్గర పెట్టి నైవేద్యంగా ఏర్పాటు చేయడము, అలాగనే శనగపప్పుతో కూడుకున్న ఆహారాన్ని నైవేద్యంగా పెట్టి శనగలను భక్తులకు ప్రసాదంగా పంచగలిగినట్లయితే మీ జీవితం సువర్ణమయం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, స్వయం వృత్తులు, సేవా రంగాలు, వ్యాపార కార్యకలాపాలు ఆచరింపజేసేంత వరకు చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. ఇంకనూ మనము శ్రావణ మాసంలో విజయాన్ని సాధించగలగాలి అన్నట్లయితే మనకు శ్రావణ మాసంలో శుక్రవారం రోజున ఉతికిన వస్త్రాలు ధన్ప చేయడం, ఇంట్లో మనము లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేయడం, సంపూర్ణమైన ఐశ్వర్య జీవనాన్ని పొందడం, మనకు ఏది కలిగితే అది శక్త్యానుసారంగా వాయనాన్ని తాంబూలం ఇవ్వడం, స్త్రీమాతకు ఒక మంచి విస్తర వేసి భోజనాన్ని ఏర్పాటు చేయడం, పసిపిల్లలకు చిన్న చాక్లెట్ల లాంటివి ఏర్పాటు చేయగలిగినట్లయితే జాతకంలో ఉండబడినటువంటి గ్రహదోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా మీరు గమనించగలగాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర, కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరా సుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో చెప్పడం జరిగింది. ఇందులో 12 రాసులు అచ్చు వేయడం జరుగుతుంది. ఈ పాత్రను ఇలా ఎడమ చేతులతో పట్టుకొని ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఈరోజు ఓంకార శబ్దం రావడం ప్రారంభిస్తుంది. ఇలా శబ్ద తరంగాల్ని ఏర్పాటు చేయడం వలన ఉదయము సాయంత్రము మనము పూజ చేసిన తదనంతరము గృహంలో మనం ఇలా ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన గ్రామంలో, దేశంలో సంచరించేటువంటి లక్ష్మీదేవి గళ్ళు గళ్ళుమంటూ మన ఇంట్లోకి రావడం, మన ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. ఈ అక్షయ పాత్రతో పాటు మీకు కాళభైరవ స్వామి యొక్క పూజా కార్యక్రమం, 27 రకాల వస్తువులతో దిష్టి తీయించడం కూడా జరుగుతుంది. కనుక మనమందరము కూడా ఈ శ్రావణ మాసంలో కాళభైరవ స్వామి వారికి అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం. ఐశ్వర్యానికి, ఆనందానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరముల జాతకాన్ని సంపూర్ణంగా సవివరంగా వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో వివరిస్తూ మీరు విజయం సాధించేంత వరకు మన యొక్క కాళభైరవ ఆశ్రమం దగ్గర నుంచి అన్ని విధాలా మీకు తోడు నీడగా ఉంటామని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా కూడా చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ, రాశిని అనుసరిస్తూ, గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక జాతకాన్ని తెలుసుకుందాం, జీవితంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకుందాం, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని పొందుదామని చెప్పి గమనించాలి. కనుక ఆసక్తి గలవారు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ ఈ శ్రావణ మాసంలో శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం మహాలక్ష్మీదేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ ప్రెస్ చేయండి, అలానే బటన్ కూడా తెలియచేయండి. హిందూ ధర్మాన్ని కాపాడండి.